హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్లు చిన్నారి. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే పిండి కూర. ఇది మామూలుగా కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా తినండి. ఎందుకంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు కరిగేలాగా చేస్తుంది. అలాగే స్టోన్స్ లేని వాళ్ళు తింటే రాకుండా కూడా ఉంటుంది. చాలా చాలా హెల్దీ. కనీసం 2 వీక్స్కి ఒకసారి అన్న తినండి. చూడండి, నేను ఆకుని గుర్తుపట్టడానికి వీడియోలో చూపిస్తున్నా. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. నేను ఈ ఆకులను చిన్న చిన్నగా కట్ చేసేసుకుంటున్నాను. చిన్న చిన్నగా కట్ చేసేసుకొని క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత నేను వాటర్తో క్లీన్గా కడుక్కున్నాను. మామూలుగా కొమ్మలుగా ఉన్నప్పుడు కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా ఉన్నా కూడా కూడా క్లీన్ చేసుకున్నాను. నో ప్రాబ్లం. మీకు ఎలా ఇష్టం ఉంటే అలా చేసేసుకొని తర్వాత నేను వీటికి దీనికి తగిన పచ్చిమిర్చిని చిన్న చిన్నగా కట్ చేసేసుకుంటున్నాను. నేనైతే ఒక 10 కట్ చేసుకున్నాను. కారం తక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు తగినన్ని కట్ చేసుకోండి. అలాగే ఆనియన్స్, చిన్న వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 ఎండుమిర్చి వేసాను. చూడండి, నేను ఇది ఉడకబెట్టి కూడా చేయవచ్చు. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే గ్యాస్ ఆన్ చేసి బౌల్ పెట్టేసి ఆయిల్ వేసాను, పావులో హాఫ్ వరకు. తర్వాత జీలకర్ర ఆవాలు వేసాను. తర్వాత నేను ఒక 2 ఎండుమిర్చి వేసాను, హాఫ్ కట్ చేసుకున్నవి. అలాగే పచ్చిమిర్చి ఒక 10 కట్ చేసుకున్నాను, అవి కూడా వేస్తున్నా. ఇవి కారం తక్కువగా ఉన్నాయి, మీరు కారాన్ని బట్టి వేసుకోండి. ఎండుమిర్చి వేసాక వెల్లుల్లి రెబ్బలు వేయాలి. నేను పచ్చిమిర్చి కూడా వేసేసాక ఇలా వేసా, నో ప్రాబ్లం. ఇవి కొంచెం వేగాలి. వేగాక ఇప్పుడు నేను పసుపు వేస్తున్నా. చూడండి, ఒక చిటికెడంత పసుపు వేసాను. ఇప్పుడు కలుపుతున్నాను. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మామూలుగా పిండి కూర అండ్ తోటకూర కలిపి కూడా వండుకోవచ్చు. ఇలా కూడా వండుకోవచ్చు. నేనైతే పిండి కూర సపరేట్గానే చేస్తున్నా ఈరోజు. ఇవి కొంచెం వేగాక నేను ఇప్పుడు క్లీన్ చేసుకున్న ఆకుని ఇందులో వేసేస్తున్నాను. చూడండి, ఒక 3 మినిట్స్ ఇలానే కలుపుతున్నా. మామూలుగా మూత పెట్టకుండా కూడా ఉడికించవచ్చు. మొత్తం గ్రీనిష్ రాగానే రావాలి అంటే ఇలానే మామూలుగా కలుపుతూ ఉండొచ్చు. బట్ నేను మూత పెట్టి ఉడికించాను. తర్వాత ఒక 3 మినిట్స్ తర్వాత సాల్ట్ వేసాను. సో నేను ఇదంతా కర్రీ మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నా. కొంచెం ఆకుకూరలకి సాల్ట్ కూడా తక్కువనే పడుతుంది. టేస్ట్ కూడా చూసి చేసుకోవచ్చు అని నేనైతే ఒక స్పూన్లో హాఫ్ వరకు సాల్ట్ వేసేసాను. ఇప్పుడు మళ్ళీ కలుపుతున్నా. చూడండి, సాల్ట్ వేసాక ఒక 2 మినిట్స్ అలానే కలుపుతూ ఉన్నాను. 2 మినిట్స్ తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. నాకైతే ఒక 4 మినిట్స్కి ఇలా కన్సిస్టెన్సీ అనేది ఇలా అయింది. చూడండి, ఇప్పుడు టేస్ట్ చూసుకున్నాను, సాల్ట్ కూడా సరిపోయింది. సో రెసిపీ అయితే రెడీ. నేను గ్యాస్ కూడా ఆఫ్ చేసుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.